పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార వేడుక కార్యక్రమం జరిగింది. సువేందు ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వేదికపై మోదీ చంద్రబాబు సరదా సంభాషణ జరిగింది. ఎన్డీఏ అగ్రనేతలతో చంద్రబాబు ఆత్మీయ పలకరింపు కూడా జరిగింది. బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ సుదీర్ఘ పాలన ముగిసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి బెంగాల్ రాజకీయ మార్పు. సువేందు విజయోత్సవంలో సందడి చేశారు ఎన్డీఏ అగ్రనేతలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎన్డీఏ అగ్రనేతలందరూ కూడా ఒకే సభా వేదిక మీద ఉండటం ఒక సరదా సంభాషణ అనుకోవచ్చు, లేకపోతే అందరినీ ఆత్మీయ పలకరింపు ప్రధాని మోదీ చేశారు. ఏంటి దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? పర్టికులర్గా పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పుకు సంబంధించి కూడా. దాదాపు 8 దశాబ్దాల నుంచి పశ్చిమ బెంగాల్ అధికారంలోకి రావడానికి బీజేపీ అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది. అసలు ఒక్క సీటు గెలవడానికి కష్టపడిన చోట ఏకంగా 300 మెజారిటీతో అధికారంలోకి రావడం అనేది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విషయంగానే మనం చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గాని, లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి గాని, వీళ్ళందరూ వేసినటువంటి బలమైన అడుగులు, అదే విధంగా ఏకంగా 5,000 శాఖలతో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విధానం గాని, అలాగే సువేందు అధికారి వచ్చిన తర్వాత 2020 నుంచి బీజేపీ కష్టపడినటువంటి విధానం గాని, అలాగే దిలీప్ ఘోష్ గాని, భట్టాచార్య గాని, వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టినటువంటి ఎఫర్ట్ కి గాని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు, ఎన్డీఏ పెద్దలు అందరూ కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అంటే పశ్చిమ బెంగాల్లో గెలిస్తేనే మన విజయం పరిపూర్ణం అవుతుంది అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ మొత్తం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది నిజంగా అద్భుతమైనటువంటి సన్నివేశంగానే చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి హోంమంత్రి, అలాగే అటు జేపీ నడ్డా గాని, వీళ్ళందరూ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇలా కీలక నాయకత్వం మొత్తం కూడా వేదికపై కనపడింది. ఇక అంటే పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాం కాబట్టి ఇక మాకు అంటే పరిపూర్ణమైంది బీజేపీ, అంటే బీజేపీ పురిటిగడ్డ పశ్చిమ బెంగాల్ కాబట్టి జనసంఘ దగ్గర నుంచి, అందుకనే అంతటి రాజకీయ సందడి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర సీనియర్ నేతలు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. అంటే ఇటు ముఖ్యమంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టడమే ఎంతో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరినీ ఒకే వేదిక మీద ఒక సంతోషకరమైనటువంటి సమయంలో, ఒక సంతోషకరమైన కార్యక్రమం సమయంలో అందరినీ కలవటం, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా, ఎందుకంటే బెంగాల్ ని బీజేపీ ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం ఎలక్షన్స్ చూసాము. అలాగే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి కోసం తన్నుకుంటున్నారు, ఇదంతా చాలా జరుగుతుంది. తమిళనాడులో హడావుడి జరుగుతుంది. కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా, ఎటువంటి సందిగ్ధత లేకుండా తాము ముందు నుంచి అనుకున్నటువంటి ప్లాన్ ని ఎగ్జిక్యూట్, ప్రతి విషయంలో కూడా వాళ్ళు అక్కడ ప్లాన్ అమలు చేశారు. అది అందుకనే ఏదైనా సరే, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, లేదంటే వాజ్పేయికి కానీ, వీళ్ళందరికీ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానికి కానీ, వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి నివాళిగానే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అంటే భవిష్యత్తులో తాము ఏదైనా రాష్ట్రాన్ని ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వెలితే ఏమైనా ఉందనంటే కొంత తెలంగాణలో ఉంది, అలాగే కేరళలో ఉంది. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఇదే స్థాయిలో పట్టుదలగా పనిచేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక నాయకత్వం మొత్తాన్ని కూడా అంటే ప్రతి ఒక్కటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్లో చాలా మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కొద్ది గొప్ప కనపడింది. అలాగే ఇక మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి అటు హిందూ ఓటు బ్యాంక్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే కొంత, ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఒక వివాహ వేడుక కంటే కూడా అంటే ఒక వివాహ వేడుకలానే జరిగింది ఆ స్థాయిలో. అంటే ఒక పట్టాభిషేకం కార్యక్రమాన్ని కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళకి అత్యంత గ్రాండ్ గా, ఇప్పుడు అంబానీయో అదానియో పెళ్లిళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక రకంగా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గెలిచి దేశవ్యాప్త, అంటే దేశానికి ప్రధాని అయినప్పుడు కూడా ప్రధాని మోదీలో అంత ఆ సంతోషం అంటే సంతోషంగా ఉన్నారు అప్పుడు. కానీ అంతకు మించినటువంటి సంతోషం బెంగాల్లో అధికారం చేపట్టినటువంటి ఈ రోజున
ప్రధాని మోదీల మొహంలో చూశారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇతరత్ర నేతలందరి సంతోషం కూడా అదే అనేటువంటి మాట. ఎగ్జాక్ట్లీ, అందరి నేతలు అంటే ఇప్పుడు మోడీ కూడా, ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 2016లో ట్రై చేశారు, అవ్వలేదు. 2016లో 1-2 స్థానాలు గెలిచినట్టున్నారు. 2021లో అది 77కు ఏమో జరిగింది. ఆ తర్వాత 2026లో అది 200 పైకి స్థానాలు గెలవటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అధికారం. ఆ అధికారం అది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఇంకెక్కడ అధికారంలో ఉన్నా, వాళ్ళు రావాలనుకున్న చోట పార్టీ రాష్ట్ర విభాగాల అధికారంలోకి వస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున బెంగాల్లో పార్లమెంట్ స్థానాలకి ఎక్కువగా గెలవడానికి కూడా ఇది అవకాశం, అంటే మంచి పునాదిగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ దాని ప్రభావం అనేది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు గేట్వేగా పశ్చిమ బెంగాల్ చెప్పుకుంటాం, పక్కన అస్సాంలో అధికారంలో ఉన్నారు. దాని ప్రభావం సరిహద్దుల్లో ఉన్నటువంటి జార్ఖండ్ లో పడుతుంది, బీహార్ లో పడుతుంది, అలాగే ఇటు ఒడిశాలో పడుతుంది. ఈ బెల్ట్ మొత్తం కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. బెంగాల్ ఎందుకనే అంత కీలకంగా బీజేపీ కూడా భావిస్తూ ఉంటుంది. అది ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కోల్కతాలో ఈ ప్రమాణ స్వీకార వేడుక అట్టహాసంగా జరిగిందని చెప్పాలి. సువేందు ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. వేదికపై మోదీ, చంద్రబాబు సరదా సంభాషణకు సంబంధించి కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎన్డీఏ అగ్రనేతలతో చంద్రబాబు ఆత్మీయ పలకరింపు జరిగింది. బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది, ముగిసినటువంటి పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ సుదీర్ఘ పాలన, భారతీయ జనతా పార్టీ నేతల ముఖాల్లో కూడా ఎంతో ఆనందం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇక దేశవ్యాప్తంగా బెంగాల్ రాజకీయ మార్పు ఆసక్తిని రేకెత్తించిందని చెప్పాలి. సువేందు విజయోత్సవంలో ఎన్డీఏ అగ్రనేతలు సందడి చేశారు.